రూమ్లోకి తీసుకుపోయారు. కొబ్బరికాయల రూమ్లోకి తీసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు 2-3 గంటలు కొట్టిరని నాకు కొడుతుంటే మా అమ్మ వీళ్ళు ఆపడానికి వస్తే వీళ్ళిద్దరు రూమ్లోకి తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టు కొట్టిన తర్వాత నేను ఆ డెలివరీ అయిన అమ్మాయి చిన్న పాప ఉన్నది బయట అన్న కొట్టకండి మీ కాలు మొక్తామన్నట్టు ఊళ్ళో మాట్లాడుకున్నానంటే శిక్ష ఏంది కానీ మీరు ఇట్లా కొట్టకండి అంటే జడలు పట్టి మా మెడలు పట్టి బయటకు నూకిరు. 2-3 చెంపల మీద కూడా కొట్టిరు. మీరు చిన్నాళ్ళంజలు దొమ్మలంజలు మీ బతుకులేంటి మీరేంటి అని కూడా మాట్లాడి నీచంగా మాట్లాడిన తర్వాత అన్నమ్మ పాప మొక్కను చూడండి అన్న మీ కాలకాడ పోతాడు మీ కాలు మొక్కినాక పాపను కూడా తీసుకొని కాలకాడ పెడితే పాపను కూడా కాలుతో తనీరు వాళ్ళు ఇప్పుడేమో మళ్ళీ ఏమన్నా కానీ పోలీసులు ఈ చర్య ఇది పెద్ద ఎత్తున వైరల్ అయింది. ఒక పవర్ఫుల్ చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద. ఖచ్చితంగా వీళ్ళకి తగిన శిక్ష చేయాలి. ఎవరెవరైతే కొబ్బరికాయల రూమ్లో తీసుకుపోయి వాళ్ళని కొట్టిరో, ఎవరైతే ఆ పాప చావుకు కారణమయ్యారో, ఎవరైతే కులాహంకారమా డబ్బహంకారమా లేదంటే ఏ అహంకారంతోనైతే విర్రవెగుతురో దుర్మార్గులకు బుద్ధి వచ్చేలా వీళ్ళకి శిక్ష పడాలి. వాడు ఎవడన్నా కానీ వాడు ఎంతటి ఓడన్నా కానీ. వచ్చినాక కిందికి మేము ఇక్కడ మలన్న స్వామి కిందికి గృహ లోపలికి పోతున్నాము. గృహ లోపలికి పోతుంటే నేను మా అమ్మ మా పిన్ని మా ఇద్దరు మర్దల్లో ఉన్నాము. ఉన్న తర్వాత మమ్మల్ని లోపలికి వచ్చినాక మా ముందర ఒక 5-6 మంది ఉన్నారు. ఉంటే ఎందుకు మీరు వాళ్ళ దగ్గర అమౌంట్ తీసుకున్నా లేదు తెలియదు. మా దగ్గర ఉండి మీరు 100 రూపాయలు పెట్టి లోపలికి రండి అని అన్నారు. 100 రూపాయలు దేనికని అడిగినాం. అంటే టికెట్ ఉందో టోకెన్ ఉందా అని అడిగినాం. టికెట్లే టోకెన్లే నీకు చూడాలనుకుంటే నువ్వు లోపలికి రండి అంటే ఎందుకని అడిగినాం. మీరు ఫస్ట్ దూరం జరుగురు అన్నారు. ఈ అమ్మాయి చెప్తున్నటువంటి వివరాల ప్రకారంగా మనకు ఏమర్థమవుతుందంటే నాగర్ కర్నూలు జిల్లా కుమ్మెర గ్రామం తల్లి కొడుకులు కూతురు కోడళ్ళు కొంతమంది కలిసి జాతర పోయారు. ఆ లోపల టికెట్ 100 రూపాయలు ఇరా అంటే ఎందుకు టికెట్ ఎందుకని లేదో అని అడిగితే మమ్మల్ని ఎదిరిస్తావా అన్నట్టు మాట్లాడినట్టు రెడ్లు. నేనేమంటున్నంటే రెడ్లైనా ఎవరైనా ఇలా ముఖ్యమంత్రులు రేవంత్ రెడ్డి గారు దళితులతోని సత్సంబంధాలు ఏర్పరచుకొని ఒక అద్భుతంగా ముందుకు పోతూ ఉన్నారు. వైఎస్ఆర్ గారు కూడా దళితతోని వాళ్ళ కుటుంబంతో ఫ్యామిలీతో సంబంధాలు అంటే వాళ్ళ ఫ్యామిలీలో పెళ్ళిలో చేసుకున్నటువంటి సందర్భం. కానీ పల్లెటూర్లల్లో ఊర్లల్లో రెడ్లైనా కొంత అహంకారులు కొంతమంది మూర్ఖులు ఉంటారు. ఇలాంటి చిల్లరగాళ్ళు అంటే వాళ్ళకి ఏం తెలియదు, జ్ఞానం లేకపోవడం వల్ల ఇలాంటివి వస్తాయి. అయితే వీళ్ళాడికి పోయి ఏదో 100 రూపాయల టికెట్ కాడ మాట్లాడితే వాళ్ళ గలీజ్గా ముండలు అది అని అడగలిగా మాట్లాడితే చక్కగా మాట్లాడారని ఏదో వీళ్ళు అన్నారు. ఒక చిన్న పాప ఉంది, వాళ్ళ భర్త ఉన్నాడు, ఒక అబ్బాయి ఉంది, వాళ్ళ అక్క ఉంది, అంత ఆడవిల్లలు అంత కలిసి దేవుని గుడి కాడికి పోయారు. ఆడ అన్నప్పుడు ఆడ జరిగినటువంటి తోపులాట పెద్ద ఎత్తున జరిగి ఏం మాట్లాడి ఈ అమ్మాయి క్లియర్గా చెప్తుంది. అయితే నువ్వు కాపని మేము కూడా గలీజ్గా మాట్లాడుతూ నువ్వు ఊపుకుంటావా, మేము తక్కువ జాతలు ఎక్కువ జాతలు కంటే విలువ ఉంటుంది అని కూడా మా అమ్మ అన్నది. అన్న తర్వాత బొసురాన్ని పక్కకు జరగని చెయ్యి మా అమ్మ మీద చెయ్యి పెట్టి ఇట్లా తోసింది. శ్రీనివాసరెడ్డి ఒకరు ఉన్నారు అక్కడ. దొబ్బితే మా చిన్న పాప మా అమ్మ నేను దొబ్బుతున్నావు అని ఇట్లా అన్నారు. తర్వాత మేము కిందికి వచ్చినాము, మేము ఏడ్చుకుంటే కిందికి వచ్చినాము. అక్కడ 1000 మంది జనాలు ఉన్నారు. ఎందుకు ఇట్లా మాట్లాడుతుంటే మీరు ఎందుకు నీళ్ళ దిగలేదని మమ్మల్ని కూడా తిట్టినున్నారు. ఒక బలవంతం బలుపుతో కూడుకున్నటువంటి వ్యవహారము. అంటే పేదోడంటే బట్టలు లేనోడంటే ఇలా ఈ దళితులకు కాదు బీసీలకు జరిగింది. ఇక్కడ చాకలి కులానికి చెందినటువంటి వాళ్ళకి జరిగినటువంటి అన్యాయం. అంటే నేను ఏమంటున్నానంటే డబ్బుతో ఈ డబ్బు ఎట్లా సంపాదిస్తున్నారు అట్లా చూస్తే మొత్తం దొంగ రూటు, రాంగ్ రూటు. చదువు లేకపోవడం వల్ల అజ్ఞానం పెరిగిపోయి మూర్ఖత్వం పెరిగిపోయి ఈ విధంగా తయారవుతారు. చాకలి కులం ఆల్మోస్ట్ అందరి ఇళ్ళకు ఉత్తరాలు బీసీలాలు. బీసీ కులానికే ఇంత అవమానం జరిగినప్పుడు ఎవడైతే ఈ కారణమైంది ఈ అమ్మాయి పూస కూర్చున్నట్టు చెప్తా ఉంది. వెరీ క్లియర్. ఈమె పోయింది, వీళ్ళ మరదలు పోయింది. ఒక పాపను ఎత్తుకొని చిన్న 2 నెలల పాపను ఎత్తుకొని పోయినప్పుడు ఈ చిన్న పాప అయితే వాళ్ళు మా చెల్లెని మా అమ్మని ఎందుకు తలకాయ పెట్టి నూకినవని వీళ్ళు అడగనిక పోయారు. అడగనిక వచ్చి వీళ్ళని లోపటేసి 1 గంట సేపు కొట్టిరంట. అరే ఎందుకు కొడతారని చెప్పి ఆ చిన్నపిల్ల తల్లి ఉంది కదా, చిన్నపిల్ల తల్లి పోయి మా ఈ పాపను చూసి కనికరం వదిలేయరని కాలకాడ పెట్టినకపోతే ఆ అమ్మాయిని కూడా దొబ్బనికి పోయారు, కాలుతోనేమన్నారు. ఆ చిన్న పాప పానం కాబట్టి మరి ఏం మిస్ అయిందో, బిస్కి పడదా లేకపోతే దెబ్బ తాకిందా, ఆ అమ్మాయి పానం పోయింది. అక్కడ జరిగినటువంటి విషయం ఏంటి అంటే ఇగల్ల అక్కడ నాగర్ కర్నూలులో జరిగినటువంటి సంఘటనను ఇమ్మీడియట్ అరెస్ట్ చేసి వాళ్ళని లోపలేస్తే తప్ప ఆ ఏరియా మొత్తం సెట్ కాదు. ఎందుకంటే అనాగరికంతో కొట్టిమిట్టాడుతారు. అక్కడ ఏం లేదు, అహంకారం అనాగరికం. బీసీలకు కూడా ఇలా అంటరాంతనమా లేకుంటే చిన్న చూప తగ్గలే. సాకలి కంటే చిన్నదాంటి ఉండాలి. ఇప్పుడు మంగళోళ్ళను గింగనోళ్ళను అలాందరూ సాకలోళ్ళను తప్పు అంటే చిన్న పనులు ఒత్తులు చేసుకునే వాళ్ళందరూ కూడా దూరం పెడతారు ఇప్పటికి కూడా, ఎస్సీలనే కాదు. అంటే ఈ దుర్మార్గమైన వ్యవస్థ మంచిది కాదు. కాబట్టి నాగర్ కర్నూలులో విశారదన్ కూడా పోయినట్టున్నాడు. అక్కడ పెద్ద ఎత్తున జరుగుతూ ఉంది. ఖచ్చితంగా అరెస్ట్ చేయాలి ఇమ్మీడియట్గా. ఏవిఎం ఛానల్ నుంచి నేను డిమాండ్ చేస్తూ ఉన్నా. వాడు ఎవడన్నా కానీ ఎంత పెద్దోడు కానీ తప్పే.
తప్పుకు శిక్ష అనుభవించాలి. ఈ అమ్మాయి వెరీ క్లియర్గా చెప్తుంది. వచ్చినాక గిట్లా అన్నారు గిట్లా చేసినారు అంటే వీడు అడగడానికి పోయాడు. అమ్మని పిల్లలు మా అమ్మని మా పిల్లల్ని తింటారు మీరు, మీకు ఏం అవసరం అడగడానికి అని నేను ఈయనకు చెప్తే వీడు అడగడానికి పోతే అక్కడ వాళ్ళు లేరు. కొబ్బరికాయల రూమ్లు ఉన్నారు, గ్రూప్లో పెట్టి చూసుకున్నారు, ఎంబల్లో చూసుకున్నారు. వీళ్ళు అప్పటికి 4 ఉన్నారు అక్కడ. 4 పట్టుకొని ఇష్టం వచ్చినట్టు కింద తీసి కొట్టినున్నారు వీళ్ళని. కొట్టిన తర్వాత ఉండి రూమ్లోకి తీసుకుపోయారు. కొబ్బరికాయల రూమ్లోకి తీసుకోవడానికి ఇష్టం వచ్చినట్టు 2-3 గంటలు కొట్టిరని నాకు కొడుతుంటే మా అమ్మ వీళ్ళు ఆపడానికి పోతే వీళ్ళిద్దరు రూమ్లోకి తీసుకోవాలి ఇష్టం వచ్చినట్టు కొట్టిరు. కొట్టిన తర్వాత నేను ఆ డెలివరీ అయిన అమ్మాయి చిన్న పాప ఉన్నది బయట అన్న కొట్టకన్నా మీ కాలు మొక్తామన్నట్టు ఊళ్ళో మాట్లాడుకున్నానంటే శిక్ష ఏంది కానీ మీరు ఇట్లా కొట్టకన్నానంటే లంజాల దొమ్మలన్న మా జడలు పట్టి మా మెడలు పట్టి బయటకు నూకిరు. 2-3 చెంపల మీద కూడా కొట్టిరు. మీరు చిన్న లంజాలు దొమ్మలు లంజాలు మీ బతుకులేంటి మీరేంటి అని కూడా మాట్లాడి నీచంగా మాట్లాడిన తర్వాత పాప మొక్కను చూడండి అన్న మీ కాలకాడ పోతాడు, మీ కాలు మొక్కినాక పాపను కూడా తీసుకొని కాలకాడ పెడితే పాపను కూడా కాలుతో తనీరు వాళ్ళు. ఇప్పుడేమో మళ్ళీ మొన్న హాస్పిటల్కి పోతే కూడా మళ్ళీ వీళ్ళని హాస్పిటల్కి పంపించిన తర్వాత రిపోర్ట్స్ అదేంటి స్లిప్పులు ఇచ్చిన తర్వాత మీ కేసు తీసుకుంటాం, స్లిప్పులు ఫస్ట్ హాస్పిటల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆదేశం అన్నారు. ఆ తర్వాత ఏమంటుందంటే ఏమన్నా కానీ పోలీసులు ఈ చర్య ఇది పెద్ద ఎత్తున వైరల్ అయ్యింది. ఒక పవర్ఫుల్ చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద. ఖచ్చితంగా వీళ్ళకి తగిన శిక్ష చేయాలి. ఎవరెవరైతే కొబ్బరికాయల రూమ్లో తీసుకుపోయి వాళ్ళని కొట్టిరో, ఎవరైతే ఆ పాప చావుకు కారణమయ్యారో, ఎవరైతే కులాహంకారమా డబ్బహంకారమా లేదంటే ఏ అహంకారంతోనైతే విర్రవెగుతురో దుర్మార్గులకు బుద్ధి వచ్చేలా వీళ్ళకి శిక్ష పడాలి. వాడు ఎవడైనా కానీ, వాడు ఎంతటి ఓడన్నా కానీ ఖచ్చితంగా వీళ్ళకి శిక్ష పడాలి. ఎందుకంటే ఈ పాప అయితే ఆ చిన్న పాపను పట్టుకొని ఏడ్చుకుంటూ పోతున్నారు. మీరు ఒకసారి చూడండి, ఆ చిన్న పాప ఏడ్చుకుంటూ తల్లిదండ్రులు పోయి నడి రోడ్డు మీద ఇప్పుడు ధర్నాలు చేస్తూ ఉన్నారు. పరిస్థితి ఎంత డేంజరస్ సిచ్యువేషన్. ఇప్పుడు మీడియా డెవలప్ అయింది. పోలీసులు కనుక చిన్న చూపు చూసి ఏమైనా చేయకపోతే కథమైపోతారు. ఎవడైనా గుర్తుపెట్టుకోండి, ఎవడైనా తప్పు చేసిన వానికి శిక్ష తప్పదు. మీరు ఎవడేం చేస్తారు, మా అధికారం ఉంది, మా రాజ్యం ఉంది, మన ఇష్టం వచ్చినట్టు చేస్తుంటే నడవదు. ఎవడైనా నాయకుడు అధికారంలో ఉన్నోడు మీ కింద ఉన్న చెంచగాలు అడ్డగోలుగా ప్రవర్తించినప్పుడు వాళ్లకు జాగ్రత్త చెప్పుకోవాలి మీరు. లేకపోతే సమాజం కందిరీగలై కాకులై పొడుస్తాయి మిమ్మల్ని. గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఈ చిన్న పాప యొక్క ప్రాణం ఖరీదు, వాళ్ళ యొక్క వాల్యూ, వాళ్ళు చేసినటువంటి వాళ్ళను ఈ చిత్రహింసలకు గురిపెట్టిన వాళ్ళందరూ కూడా శిక్ష పడాలి. చూస్తూనే ఉండండి ఏబిఎం మీడియా. ఏబిఎం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్.